హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ వర్షాలకు 100 ఏళ్ల నాటి పాత ఇల్లు కూలిపోయింది. హుస్సేనీ ఆలం దగ్గర 114 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు కూలిపోయింది. ప్రమాదం సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఏరియాలో 100 ఏళ్ల నాటి పురాతన ఇండ్లు మరిన్ని ఉన్నట్లు తెలిసింది. ఓల్డ్ సిటీలో 200కు పైగా, జీహెచ్ఎంసీలో 400కు పైగా పురాతన భవనాలున్నాయని లెక్కలు చెప్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు వాటిని గుర్తించి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్నారు స్థానికులు. దీనిపై డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సిటీలో కంటిన్యూస్ గా కురుస్తున్న వర్షాలకు పాత బిల్డింగ్స్ నాని కింద పడిపోతున్నాయి. సో దీనిలో భాగంగానే ఓల్డ్ సిటీ హుస్సేనీ ఆలంలో ఈరోజు మార్నింగ్ ఇక్కడ బిల్డింగ్ కుప్ప కూలిపోయింది. మనం చూస్తున్నాం కదా, ఇది 114 ఇయర్స్ సంబంధించిన బిల్డింగ్, అప్పట్లో కట్టిన ఈ బిల్డింగ్ అని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. సో ఆ కాలంలో కట్టిన ఈ బిల్డింగ్స్ ఇట్లాంటి ఓల్డ్ సిటీలో చాలా వరకు ఉన్నాయి. ఇవి ఎప్పుడు ఎక్కడ పడిపోయేతో కూడా తెలియదని ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఈరోజు మార్నింగ్ 10 o'clockకి వర్షానికి నాని ఒకేసారి ఈ బిల్డింగ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. సో ఆ టైంలో, అంటే ఇది బిల్డింగ్ పడిపోయిన టైంలో ఎవరు ఇక్కడ లేకపోవడంతో ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. సో ఈ బిల్డింగ్ చూస్తే దీంతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న వరుసగా ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి శిథిలావస్థకే చేరుకున్నాయి. సో ఇట్లాంటి బిల్డింగ్స్ వర్షాకాలం కంటే ముందే తొలగించాల్సి ఉంటుంది. జిహెచ్ఎంసీ అధికారులు సిటీలో మొత్తం 500కు పైగా ఇట్లాంటి బిల్డింగ్స్ ఉన్నాయని గుర్తించారు. వాటికి కొన్నింటికి నోటీసులు ఇచ్చారు, కానీ ఎట్లాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో అట్లాగే ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిని అధికారులు పూర్తిగా తొలగించాలంటూ కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. ఎస్పెషల్లీ సిటీలో, ఓల్డ్ సిటీలో ఇట్లాంటివి ఎక్కువగా ఉండగా గోషామహల్ కానీ, హుస్సేనీ ఆలం కానీ, లేకపోతే అటు మోండా మార్కెట్, సికింద్రాబాద్ జోన్లో మోండా మార్కెట్, అట్లాంటి ప్లేసెస్లో ఈ బిల్డింగ్స్ కూడా చాలా వరకు కనిపిస్తుంటాయి. సో వీటికి ముఖ్యంగా సమ్మర్లోనే ఇట్లాంటి బిల్డింగ్స్ను ఎన్ని ఉన్నాయో గుర్తించి వాటికి నోటీసులు ఇస్తూ ఉంటారు. కానీ అధికారులు గుర్తించినంత మాత్రాన అలాగే వదిలేయడంతో ఇట్లా వర్షానికి నాని కింద పడిపోతున్నాయి. సో వీటిని ముందుగా వీటికి నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి, బిల్డింగ్ ఓనర్స్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోతే అప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి కూల్చాల్సి ఉంటుంది. కానీ ఇట్లాంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. సో ప్రస్తుతం మనం చూస్తున్న బిల్డింగ్ ఈరోజు మార్నింగ్ 10 o'clockకి పడిపోయింది. ఇది పడిపోయినప్పుడు సీసీ కెమెరాలో కూడా చూసాం విజువల్స్. అక్కడే కొంతమంది పైన ఉన్నారు, పక్కపంటున్నారు. సో ఈ ఘటన జరిగిన టైంలో ఎవరు కూడా లోపల లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఇది చాలా పురాతన కాలానికి సంబంధించింది. సో ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇట్లాంటివి సిటీలో ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటివన్నీ కూడా గుర్తించి వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం మనం చూస్తున్నాం, కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి. అవి కూడా భారీ సంఖ్యలో, అంటే భారీ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి బిల్డింగ్స్, ఈ ఓల్డ్ బిల్డింగ్స్, ఎస్పెషల్లీ ఈ పురాతన బిల్డింగ్స్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ వర్షాకాలం సీజన్లో ఇప్పటికైనా ఇట్లాంటి బిల్డింగ్స్ని ముందుగా అందులో ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం ఒకటి. రెండోది, మరీ పూర్తిగా వాటి స్టెబిలిటీ టెస్ట్ చేసిన తర్వాత వాటిని అందులో ఉండడానికి వీలు లేదని రిపోర్ట్ వస్తే అందులో నుంచి వాళ్ళని ఖాళీ చేయించి ఆ బిల్డింగ్స్ని ముందస్తుగానే కూల్చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందంటూ స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్, ఓవర్ టు స్టూడియో.